వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ అంశానికి వద్దాం. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆలోపే కేబినెట్ విస్తరణకు కూడా అవకాశం ఉందన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై డిసెంబర్ మొదటి వారంలోనే కేబినెట్ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, కేబినెట్ విస్తరణ సో ఇది బ్రహ్మ పదార్థంగా చూస్తుంటారు చాలాసార్లు, ఎందుకంటే ఒక కొలిక్కి రాని అంశం ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. సో పిసిసి అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కూడా ఎంత సాగదీత ధోరణి కనబడిందో కూడా మనకు తెలిసిందే. సో ప్రస్తుతం సమావేశాలకు ముందే ఈ విస్తరణ ఉంటుంది అన్న ఒక వార్త కూడా వినిపిస్తోంది. సో కార్యరూపం దాలుస్తుందా, ఏంటి అప్డేట్స్? డిసెంబర్ 9 నుంచి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి నిన్న మంత్రి పొంగులేటి చిట్చాట్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే డిసెంబర్ 9నే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో 6 రోజు నుంచి చేయాలా లేకుంటే 10వ తారీఖు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని దానిపైన 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నాటికి తెలంగాణకు సంబంధించిన పూర్తి స్థాయి క్యాబినెట్ ఉండాలనేది ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా కసరత్తు చేసినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వర్కౌట్ కాలేదు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్యాబినెట్ పూర్తిస్థాయి కూర్పు అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది, సంవత్సరం కావాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ తర్వాత దీనిపైన మరోసారి ఏఐసీసీ చర్చించి ఎవరెవరు క్యాబినెట్లో తీసుకోవాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే పలువురు పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ మొదలుపెట్టారు. అయితే మహారాష్ట్రకి సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ కోసం టెన్షన్గా ఏఐసీసీ ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొంత దీనిపైన ఫోకస్ చేయలేదు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాత్రం మరోసారి మీటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు అసెంబ్లీ సెషన్ సందర్భంగా పలు కీలక బిల్లులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త 6 చట్టానికి సంబంధించి సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. 2024 6 చట్టానికి సంబంధించి కొన్ని సంబంధించి చట్ట సవరణలు చేస్తూ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే ఉపసంఘం దాదాపుగా 8 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి అభిప్రాయం సేకరించింది. నిజామాబాద్, మెదక్ జిల్లాలో కూడా ఈ ఉపసంఘం పర్యటించి అభిప్రాయం సేకరించిన తర్వాత ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్ట్లను కూడా సభలో పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. దీంతోపాటు రైతు సమస్యలకు సంబంధించి కూడా పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంది. లగచర్ల ఇష్యూ కానీ ఇతర అంశాలపైన ప్రతిపక్షాలు ఫోకస్ చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లఘుచర్ల ఇష్యూ పైన ఫోకస్ చేయాలనేది బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఆలోచిస్తున్న నేపథ్యంలో దానికి ఏం చేయాలి, కౌంటర్ పాలిటిక్స్ ఏ విధంగా చేయాలని దానిపైన కూడా సంబంధించిన పార్టీలో నిన్న డిస్కషన్ జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఏ అంశాలని అసెంబ్లీలో ప్రస్తావించాలి, ఏ బిల్లులు తీసుకురావాలి, ప్రతిపక్షాలకు ఏ విధంగా ఉంటుయాలని దానిపైన క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే కులగణనకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో ఉన్న ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చాలామంది ప్రశ్నిస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వటం లేదు, ఒకంత అనుమానం ఉన్న నేపథ్యంలో అనేది దీని ద్వారా ఎలాగా కరెక్ట్గా డేటా వస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. ఇది కూడా ఒక చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందా రాబోయే సమావేశాల్లో? ఖచ్చితంగా కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒక చర్చకు తెరలేపాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా. అయితే చాలా అంశాలు, చాలా క్వశ్చన్స్ కూడా ఈ యొక్క సర్వేలో ఉండడంతో అవన్నీ చెప్పడానికి చాలామంది విముక్త చూపుతున్నారు. ముఖ్యంగా సొంత ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు చాలామంది సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. సర్వేయర్లు దీనికి కొంచెం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాంట్లో నో ఇంపార్టెన్స్ అనే దాని మీద రాస్తూ ఉన్నారు. దీంతో పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రావట్లేదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేవలం ఇది జనగణనకు సంబంధించి ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారనే సమాచారం ప్రధానంగా వస్తే మిగతా విషయాలు తర్వాతైనా తీసుకోవచ్చు అనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పటికీ దాన్ని పాజిటివ్గానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమోట్ చేసుకుంటుంది. ఈ అంశాలకు సంబంధించి ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటి విషయంలో మరోసారి అవసరమైతే ఆస్తులకు సంబంధించి ఏ విధంగా తీసుకోవాలని దానిపైన కూడా చర్చ చేస్తామంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రైట్ రాకేష్, సో చాలా అంశాలు ఉన్నాయి. 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఇవన్నీ కూడా చర్చకొచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం.